హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నది మీ యొక్క లక్కీ న్యూస్ ఛానల్. ఒక శుభదినం జరిగింది, కానీ దురదృష్టకరం. అల్లు అర్జున్ బాబాయ్కి చెందిన సెంటిమెంటల్ న్యూస్ అందరినీ గౌరవపరుస్తోంది. శ్రీతేజ్ను అందుకే కలవలేకపోతున్నానా, నిత్యం దేవుడిని ప్రార్థిస్తున్నా అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఒకటి మర్చిపోకూడదు, సంధ్య థియేటర్లో జరిగిన దుర్ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పుష్ప చిత్రం టీం మొత్తం తీవ్ర మనస్తాపంలో ఉంది. అల్లు అర్జున్, రవిశంకర్, నవీన్ నిర్నేని వంటి నిర్మాతలు, సుకుమార్ సహా అందరూ శ్రీతేజ్కు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించారు. హాస్పిటల్ ఖర్చులు తానే భరించాలని ముందుకొచ్చారు. శ్రీతేజ్ సింగపూర్ నుంచి అవసరమైన మెరుగైన చికిత్స అందుకున్నారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తాజాగా ఆయన 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించి, ఇకనైనా ఆయన్ని కలిసేందుకు అనుమతించని లీగల్ ప్రొసీడింగ్స్ కారణంగా అయితే శ్రీతేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితిని చెక్ చేస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్ మరియు చిత్రబృందం శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని, ఆయన కుటుంబ సభ్యులను త్వరగా కలిసేందుకు ఆశగా ఉన్నారు. అందరం ఆయన త్వరగా మేల్కొస్తారని కోరుకుందాం. మీరు కూడా ఆయన కుటుంబానికి మద్దతుగా ఉండాలని మా లక్కీ న్యూస్ ఛానల్ తరపున ప్రార్థనలు తెలియజేస్తున్నాం. అంతే ఫ్రెండ్స్, ఇదిగో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్డేట్. అప్పుడు మరిన్ని వీడియోస్, న్యూస్ మీకు అందిస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం త్వరలో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ.